కొందరిని చూసినప్పుడు వీరేం చేస్తారులే అనుకుంటాం. కానీ వాళ్ళే ఏదో ఒక రోజు మనం ఊహించని స్థాయికి వెళ్తారు. ఆ రోజు వారు సాధించిన పేరుకి, ఘనతకి అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఘటనే టాలీవుడ్లో సంచలనంగా మారింది. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేదా జూనియర్ ఆర్టిస్ట్ అనుకున్న వారే ఇప్పుడు టాలీవుడ్ భవిష్యత్తును డిసైడ్ చేస్తున్నారు. 100 కోట్ల కలెక్షన్స్ దాటి దూసుకుపోతున్నారు. అందరూ హిట్స్ ఇవ్వకుండా పడిపోయిన రోజు వీరు మాత్రమే వరుస సినిమాల హిట్స్తో ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి విషయాలు చెప్తే టక్కున గుర్తొచ్చే పేరు సిద్ధు జొన్నలగడ్డ. ఈ పేరు చెప్తే ఇప్పుడు టాలీవుడ్లో చాలా మందికి వెన్నులో వణుకు పుడుతుంది. సిద్ధు తలుచుకుంటే 100 కోట్లేంటి, 1000 కోట్ల కలెక్షన్ సునామీ సృష్టించడం అతడికి పెద్ద విషయమేమీ కాదని టాక్ నడుస్తుంది. సిద్ధు ఏదో ఒక రోజు టాలీవుడ్లో నెంబర్ 1 హీరో అయి తీరుతాడని అభిప్రాయపడుతున్నారు. అందుకు డీజే టిల్లు సినిమా మంచి పునాదిగా ఉంది. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి సీక్వెల్ 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఇంకా థియేటర్స్లో కాసుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే దోవలో మరొక స్టార్ హీరో కూడా వస్తున్నాడు. అతడు మరెవరో కాదు, విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ కూడా కెరీర్ మొదట్లో జూనియర్ ఆర్టిస్ట్గానే మొదలుపెట్టాడు. ఆ తర్వాత సైడ్ ఆర్టిస్ట్గా కొన్ని సినిమాలు తీశాడు. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అంటూ తెరపైకి వచ్చాడు. ఈ సినిమా ఫలితం కాస్త అటు ఇటుగా ఉన్నా విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ బేస్లో మాత్రం ఏమాత్రం తేడా ఉండదు. విజయ్ అంటే సునామీ అని తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. అయితే విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో ఓ రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక మరొక స్టార్ హీరో సైతం ఇలాగే జూనియర్ ఆర్టిస్ట్గానే కెరీర్ మొదలుపెట్టాడు. అతడే నవీన్ పొలిశెట్టి. తీస్తే హిట్టు అన్నట్టుగా ఉంది నవీన్ సినిమాల లిస్ట్. కాస్త ఆలస్యంగా సినిమాలు తీస్తున్నాడు, కానీ తీసిన ప్రతి సినిమా విజయాల బాట పడుతుంది. ఈ ముగ్గురు హీరోలు ఒకప్పుడు కెరీర్ స్టార్టింగ్లో జూనియర్ ఆర్టిస్టులే. ఆ తర్వాత సైడ్ ఆర్టిస్టులు కాస్త టాలీవుడ్ ఫ్యూచర్లు డిసైడ్ చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.